త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితిపై కాంగ్రెస్ పోరుయాత్ర చేయనుందని నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర ద్వారా ప్రజలకు కేసీఆర్ సర్కార్ జిమ్మిక్కులు తెలియజేస్తామంటున్న కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పార్టీలు పాదయాత్రలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మరికొద్ది రోజుల్లో పాదయాత్ర చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు మరికొద్ది రోజుల్లో పాదయాత్ర చేయడానికి సన్నాహం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రలపైన మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి టీపీసీ అధికార ప్రతినిధి కైలాస్ నేత ఉన్నారు. చెప్పండి, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలోకి వచ్చారో గతంలో చంద్రబాబు నాయుడు గారు మహాపాదయాత్ర పేరుతోటి రాష్ట్రం మొత్తం కూడా చుట్టొచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు యొక్క వైఫల్యం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తానటువంటి గొప్ప గొప్ప నిధులే కావచ్చు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందారు ఆ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా రాజకీయ కోణంలో ఇతర పార్టీలను చేర్చుకొని రాజకీయాలు కలుషితం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విషయాల్లో ఇవాళ మాట తప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వమ్మి చేశారు. బంగారు తెలంగాణ పేరుతోటి ఇవాళ బతుకులేని తెలంగాణ, బొందగడ్డల తెలంగాణ అవుతా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే నిరుద్యోగ ఇవాళ ఉద్యోగం లేక 1,05,000 ఉద్యోగాల పేరుతోటి మరి వాళ్ళ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దళితుల భూపంపై అన్నారు, దళితుల సీఎం అన్నారు, క్యాబినెట్లో మహిళలకు చోట్లేదు, తర్వాత ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ తీసుకొస్తా అని చెప్పారు, కేజీ టు పీజీ విద్య అన్నారు, గురుకులాలు అని చెప్పారు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదు. ఇవాళ రైతాంగానికి నీరని చెప్పినారు, నాగార్జున సాగర్లో నీరుంటే పైనుంచి శ్రీశైలం నుంచి తెప్పించే దమ్ము కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు పడకలు మరి చెప్పినారు, గొప్ప గొప్ప మాటలు చెప్పి ప్రజల్ని పూర్తిగా కేవలం గారెడీలతోని పండగల పేరుతో పబ్బాల పేరుతో ప్రజల్ని మోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజల వినసొంపైన మాటలతోటి ఇవాళ ఈ ప్రభుత్వాలు గడుపుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. 5 సంవత్సరాలు ప్రజల హామీలు నెరవేర్చలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలకే సున్నాలేసి వాటికే కొత్త కొత్త పేర్లు పెట్టి బంగారు తల్లి అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి రకరకాల పేర్లతోటి అవి గతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. కాబట్టి అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో అటు వైఎస్ఆర్సీపీ చేయబోతా ఉంది, పవన్ కళ్యాణ్ చేస్తామని సమాచారం వస్తూ ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మరి జానారెడ్డి గారిని కలుపుకొని రాజకీయ ఉద్దండులు అందరినీ కలుపుకొని మా జిల్లాలో గొప్ప నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరం బస్సు యాత్ర చేయాలన్నా లేకపోతే పాదయాత్ర చేయాలన్నా అన్ని జిల్లాల సమన్వయంతో అన్ని నాయకులతోటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, సిఎల్పి నాయకులని, ఉపనాయకులని ప్రతి గ్రామ కార్యకర్తని కదులుతూ బస్సు యాత్రలో పాదయాత్ర ఇంకనేది అధిష్టానం ఇంకా పూర్తిగా క్లియరెన్స్ ఇవ్వలేదు. వ్యక్తులుగా ఎవరు చేసినా అది వాళ్ళకి సంబంధించింది. కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నిర్ణయం అధిష్టాన అనుమతితోనే చేయబోతా ఉన్నాం. 20 సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటున్నట్టు కాంగ్రెస్ నాయకులు కొమరెడ్డి బెదర్స్ కూడా త్వరలో పాదయాత్ర చేపడుతూ ఉంటారు. దీనిపైన మీ కామెంట్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో నిర్ణయం ప్రకారం కూడా మా నాయకుడు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మా నల్గొండకు సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రంలో మంచి పేరున్నటువంటి యువ నాయకులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అధిష్టాన నిర్ణయం తర్వాత కూడా వారంతా కూడా తెలంగాణ మొత్తం తిరిగి ఏదైతే ప్రజానీకము, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటిని కూడా సమస్యలన్నింటి కూడా క్షేత్రస్థాయిలో చూసి ఈ టీఆర్ఎస్ పరిపాలన అంతా కూడా మెడలు వంచి రానున్న 2019 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కూడా మా నాయకులంతా కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు మొత్తం కూడా కుటుంబ పాలన కొనసాగుతోంది. ఈ కేసీఆర్ నిరంకుశ పాలన, నియంతృత్వ పోకడ వల్ల తెలంగాణకు ఇప్పుడు 9 గంటల కరెంటుని 24 గంటలు ఇస్తామని చెప్పారు. గతంలో 9 గంటలు కరెక్ట్గా కరెంట్ వచ్చేది, ఏ మోటార్ కాలిపోకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లోనే 4 గంటలు కరెంట్ ఉండడం లేదు. పేరుకు మాత్రం పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టుగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం. ఒక ఎమ్మెల్యే కనీసం అపాయింట్మెంట్ కూడా గేట్ దగ్గర నుంచి వెనక తిరిగి రావాల్సి వచ్చిన దరిద్రమైన పరిస్థితి ముఖ్యమంత్రిని గెలవలేక ఈ ప్రభుత్వంలో ఉన్నది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం నియంక కుటుంబ పరిపాలన చేస్తున్నది. కాబట్టి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల వద్దకు అనేక ఉన్నటువంటి సమస్యలు అయితే సమస్యలను పరిష్కరించో ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారని, రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా చెప్తున్నారు. కిరణ్, భారత్.